గ్రామంలోని ఎంప్లాయీస్ రిక్రియేషన్ క్లబ్లోని ఈరోజు కొల్లూరు బట్టిప్రోలు మండలాల కూటమి నాయకులతో విస్తృత స్థాయి సమావేశం జరిగింది। ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు శ్రీ నక్కా ఆనందబాబు పాల్గొన్నారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెలలో జరగనున్నటువంటి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి కూటమి పార్టీల అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని అభ్యర్థిగా ప్రకటించిన సంగతి అందరికీ విదితమే। ఈ నెల 7వ తేదీన గుంటూరులోని రాజా నామినేషన్ వేస్తారు। ఈ కార్యక్రమంలో మన వేమూరు నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో హాజరు అవ్వాలి। రాజా గెలుపు కోసం డోర్ టు డోర్ క్యాంపస్ చేయాలి। ప్రతి ఓటర్ని కలిసి ప్రభుత్వం విజయాలను తెలియచేయండి। ఎలక్షన్ కోడ్ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తారు అని తెలియచేయాలి। ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకొని వచ్చినటువంటి కంపెనీలను, పథకాలను గుర్తించి చైతన్యపరచాలి, వాటి గురించి చైతన్యపరచాలి। ప్రతి రోజున మీకు కేటాయించిన 30 నుంచి 40 ఓటర్లను కలిసి ఆలపాటి రాజాకి 1వ నెంబర్ ప్రాధాన్యత ఓటు గురించి వివరించి అవగాహన కల్పించాలని తెలియజేశారు। ఈ కార్యక్రమంలోని ఎమ్మెల్సీ ఎన్నికల వేమూరు నియోజకవర్గం అభ్యర్థి, అబ్జర్వర్, ఆంధ్రప్రదేశ్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ మరియు బట్టిప్రోలు, కొల్లూరు మండలాల కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రాడ్యుయేట్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। సమయం కేటాయించాలి। నేను ఇప్పుడు మన నియోజకవర్గం మీటింగ్ పెట్టాను, మండలాల వారీగా కూర్చుంటున్నాను, మళ్ళీ మధ్య మధ్యలో వస్తుంటాను। మళ్ళీ ఇక్కడ మనకు అబ్జర్వర్గా నియమితులైనటువంటి ముస్తాక్ అహ్మద్ గారు మిమ్మల్ని అందరినీ మానిటర్ చేస్తుంటాడు। మీ నంబర్లన్నీ ఆయనకి ఇచ్చేస్తాను, మొత్తం ఇక్కడ ముఖ్యమైన నాయకులందరూ ఆయన ఫోన్లో మాట్లాడుకుంటాడు, గబాలను వచ్చేస్తుంటాడు, మీరు ఏం చేస్తున్నారు చూస్తాడు, పైకి పంపిస్తుంటాడు, ఎక్కడెక్కడ ఏం వర్క్ జరుగుతుంది, ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు పని చేయకుండా కాడి కింద పడేశాడు, మొత్తం ఆయన చెప్పుకుంటుంటాడు। అర్థమైందా? కాబట్టి అందరూ కష్టపడి ఈ ఎలక్షన్ ప్రాసెస్లో మనం పనిచేయాలని చెప్పి ఈ కలిసి వచ్చే దానిలో అన్ని పార్టీల నాయకులు, ముఖ్యంగా జనసేన పార్టీ, బీజేపీ పార్టీలు కూడా మనకి బలంగా మన నాయకులు ఉన్నారు। మన కలిసి వచ్చే నాయకత్వం ఇక్కడ ఉంది। ఈ మండలంలో సోదరుడు చలమయ్య గారు మండల పార్టీ అధ్యక్షుడిగా జనసేన పార్టీకి ఉన్నాడు। అదేవిధంగా నియోజకవర్గానికి బీజేపీ నుంచి బాధ్యత వహిస్తున్నటువంటి మన పెసర్లంకకు చెందినటువంటి వెంకయ్య గారు, గల్లయ్యనా ఆధ్వర్యంలో కృషితో ఎన్నో పరిశ్రమలు ఇప్పటికే రాష్ట్రానికి వచ్చినాయా లేవా? అది వచ్చినాయా లేదా? వచ్చినాయి। మాట కూడా నోరు విప్పి చెప్పలే। ఇప్పుడు ప్రతిరోజు ఫీల్డ్లో ఉంటూ కృషి చేసి ప్రజల దగ్గర ఉంటూ పెన్షన్లు అని అభివృద్ధి ముఖ్యమైన చెప్పాను। అదేవిధంగా బట్టిప్రోలు లీడర్లు కూడా ఇక్కడికి రమ్మని చెప్పడం జరిగింది। ప్రధానంగా ఏంటంటే 2 రోజుల క్రితం మనం జనరల్ బాడీ మీటింగ్ తెనాల్లో జరుపుకున్నాం। ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు పోవాలనేది ప్రధానమైన ఉద్దేశం। ఇక అదంతా ఉపన్యాసాలకి నేను పోను, కానీ ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ పిలిచినటువంటి ఉద్దేశం ఆ రోజు చెప్పింది మళ్ళీ రిపీట్ చేయబోతా ఉన్నాం। మళ్ళా మీటింగులు పెట్టి కూర్చోవడం అనేది కూడా జరగదు। ఎక్కడికక్కడ మండల స్థాయి, క్లస్టర్ స్థాయి, అవసరం గ్రామ స్థాయి, బూత్ స్థాయి దాకా వెళ్ళి పనిచేయటమే మనం। ఇలా ఓటర్ లిస్టు కూడా మీకు గతంలో ఇచ్చాను, మళ్ళీ ఇంకొక సెట్ కూడా ఇప్పుడు ఇవ్వబోతా ఉన్నాం। మీరు ఆ ఓటర్ లిస్టులో ఉన్నది గ్రామాల వారీగా విడదీసుకొని ప్రతి ఓటర్ కూడా వెరిఫికేషన్ చేయాలి। ఆ ఓటర్ యొక్క ఫోన్ నంబర్ కూడా మీరు సేకరించాలి। ఈ కొల్లూరు మండలంలో దాదాపు 65% దాకా చేశారు వెరిఫికేషన్ కానీ ఫోన్ నంబర్లు కానీ। బట్టిప్రోలు మండలంలో కూడా సాయిబాబు గారు కొంత వర్కౌట్ చేశాడు దీని మీద। మిగిలిన క్లస్టర్ దానికి సంబంధించి కూడా పని ఈ పూటే మొదలు పెట్టాలి మీరు వెళ్ళినాక। చాలా సీరియస్ వర్క్ అది। ప్రతి ఓటర్ని కూడా ఎన్నికలోపు 4-5 సార్లు మనం టచ్